వెల్కమ్ టు ఫ్యాక్ట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్లో సిద్ధమంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యక్రమాన్ని పెట్టారు. అది విశాఖ కేంద్రంగా ఆయన సిద్ధమని ఒక టైటిల్తో బహిరంగ సభలు ఎన్నికల శంఖారం పూరించి ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నారు. మరోవైపు జనసేన నాయకులు కూడా మేము సిద్ధానికి సిద్ధంలాగా మేము సైతం సిద్ధం అంటూ వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కౌంటర్ ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మరోవైపు విజయవాడలో ఇప్పుడు ఫ్లెక్సీల రగడ పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొన్న ఈ మధ్య విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సిద్ధం అనే కార్యక్రమాన్ని పెట్టారో ఆ కార్యక్రమానికి కౌంటర్గా జనసేన నాయకులు మేము సైతం సంసిద్ధం అన్నట్టుగా వాళ్ళు కౌంటరు పెట్టారు. ఎందుకు జనసేన నాయకులు ఆ విధంగా పెట్టారు అంటే, సిద్ధం కార్యక్రమం విశాఖపట్నంలో నిర్వహించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కటౌట్ పెట్టి, చంద్రబాబు నాయుడు గారి కటౌట్ పెట్టి వారికి బాక్సింగ్ సంబంధించింది చేస్తున్నట్టుగా వాళ్ళ చిత్రపటాలని గుద్దుతూ తన్నుతూ వాళ్ళు చేసిన అకృత్యాలు, ఆ సైకోయిజాన్ని స్పష్టంగా బయటపెట్టే విధంగా వాళ్ళు చేసిన అకృత్యాలకి కౌంటర్గా మీరు సిద్ధంగా ఉంటే మేము కూడా సిద్ధమే అనే ఒక కౌంటర్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి, వైసీపీకి తెలియజేయడానికి వాళ్ళు కూడా ఆయన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సిద్ధం అనే ఫ్లెక్సీ పక్కనే మేము సైతం సిద్ధం అని చెప్పి జనసేన కూడా ఫ్లెక్సీలు పెట్టింది. మళ్ళీ కౌంటర్గా వైసీపీ మీరు 175 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారా అని ఒక కౌంటరు ఫ్లెక్సీని అయితే ఏర్పరిచింది. ఇలా బెజవాడ కేంద్రంగా ఫ్లెక్సీల రగడ మోత మోగిపోతుంది. జనసేన ఎక్కడ తగ్గేది లేదంటూ వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు సామాజిక సాధికార బస్సు యాత్ర అంటూ జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహిస్తున్న ఆ సభకు మంగళగిరిలో జరుగుతున్న ఆ కార్యక్రమానికి, ఎక్కడో జరుగుతున్న కార్యక్రమానికి జనసేన పార్టీ కార్యాలయం ముందు వైసీపీ జెండాలు ఫ్లెక్సీలు కట్టిన పరిస్థితి అయితే ఉంది. ఇలా కేంద్ర కార్యాలయమైన జనసేన కేంద్ర కార్యాలయమైన అక్కడే వైసీపీకి సంబంధించిన అధికార పార్టీకి చెందిన ఫ్లెక్సీలు జెండాలు ఉంచడం ఇప్పుడు చర్చకు దారితీస్తున్న అంశం. కవ్వింపు చర్యలకు దిగుతున్నట్టుగా కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవాలు ఇవన్నీ. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన రాళ్ల దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసి ఎంతోమందిని గాయపరిచారు. ఇట్లా మంగళగిరిలో ఉన్న జనసేన పార్టీ కార్యాలయం కూడా ఏదన్నా జన సైనికులు రోడ్డుపైకి వచ్చి ఆ ఫ్లెక్సీలను పీకటం కానీ, లేకపోతే ఏదైనా దాడి చేస్తే మళ్ళీ దాడి చేసి జనసేన పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసేందుకు ఒక కుట్రలు అయితే పన్నారు. కాకపోతే జన సైనికుల సమన్వయంతో వాళ్ళు సోషల్ మీడియా వేదికగా వైసీపీ మంగళగిరి కేంద్రంగా చేస్తున్న అకృత్యాలను ఎండగట్టే ప్రయత్నం చేశారు. మరోవైపు మొన్న ఈ మధ్య జనవరి 23వ తేదీన లోకేష్ బాబు గారి బర్త్డే మంగళగిరి కేంద్రంగా జరుగుతున్నప్పుడు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలు కూడా మున్సిపల్ సిబ్బందితో తొలగించిన పరిస్థితి అయితే ఉంది. మంగళగిరిలో ఏ ఫ్లెక్సీ ఎగరకూడదు, ఏ ఫ్లెక్సీ కట్టకూడదు, ఏ జెండా ఎగరకూడదు. అదే వైసీపీ యొక్క ఎజెండాగా పూర్తిగా కనిపిస్తున్న అంశం కూడా ఉంది. ఎందుకు ఈ విధంగా జన సైనికులపైన దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు? మరోవైపు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ని పెట్టుకొని ప్రతిపక్ష పార్టీలపైన దాడి చేసే కుట్రలు జరుగుతున్నాయి ఒకవైపు. మరోవైపు కేంద్ర పార్టీ కార్యాలయాలే కాకుండా జనసేన టీడీపీ నాయకులపైన కూడా రాళ్ల దాడి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి యొక్క కాన్వాయ్ పైన అంగంలో జరిగిన రాళ్ల దాడి, మొన్న సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ గారి పైన కాన్వాయ్ పైన కూడా అదే రాళ్ల దాడి జరిగిన పరిస్థితి అయితే ఉంది. నిన్న చూసుకుంటే పెదకూరపాడు, ఈరోజు చూసుకుంటే కడపలో టీడీపీ నాయకులపైన రాళ్ళు రువ్వి గాయపరిచిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఎన్నికలు సమీపిస్తున్న వేళ మొత్తం ఏపీలో ఉన్న వాతావరణం అంతా ఒక్కసారి ఉధృతం చేసి ఒక భయానక వాతావరణం సృష్టిస్తే టీడీపీ కానీ జనసేన కానీ ఎన్నికల ప్రచారంలో కానీ ఎన్నికల పోటీ విషయంలో కానీ ఆలోచిస్తారు. జగన్మోహన్ రెడ్డి యొక్క రౌడీ రాజకీయం ఏ స్థాయిలో ఉంటుందనేది ఒకసారి రుచి చూపిస్తే పరిచయం చేస్తే పోటీ చేయడానికి కానీ, లేకపోతే డబ్బులు పెట్టుకొని పోటీ చేయడం కానీ, లేకపోతే ఎన్నికల్లో బలంగా పోలింగ్ బూత్లు నిలబడతాం కానీ అనేవి చేయకుండా ఉంటారు అని చెప్పి ఈ ఫ్యాక్షన్ తరహా రాజకీయాలను పరిచయం చేసేందుకు వైసీపీ పార్టీ ఎంతో పకడ్బందీగా ఒక ప్లానుడుగా ముందుకు వెళ్తున్నట్టుగా మనకి సుస్పష్టంగా కనిపిస్తుంది.